నేను కావాలనుకుంటున్నా రంగమ్మా రంగమ్మా ఆపరా, అది ఏటుగట్టుకెళ్ళింది. దాని పేరెట్టి పిల్లద్దని ఎన్నిసార్లు చెప్పాలి? రాజు అలాగే పిలుస్తాడు. ఇంతకు నువ్వేం చేస్తున్నావు? నీకు రోగం రోకలికి రోగమా? ఇలా ఇవ్వంతా కాసిన కాపీ నీళ్ళు ఇవ్వు. నువ్వుల రొట్టె కొంచెం నల్ల బెల్లం కలుపు, అప్పుడే రంగమ్మకి నచ్చు. ఎరా, దానికి ఏది నచ్చుద్దో నచ్చదో కన్నదాన్ని నాకు తెలీదు. అవును, తెలుసుండే దానిలా బక్కదానిలా పెంచావా? కాస్త కంటుంటేనే అత్త రాజుకు నచ్చుతుంది. ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడమాక. ఊళ్ళో వాళ్ళంటే ఏమనుకుంటారు? వాళ్ళ సంగతి వదిలేయ్. నేను రంగమ్మ కావాలనుకున్నా. ఏం కోసావురా? అయ్యయ్య, నీ చెవులో సీసం కరిగించి పొయ్యా. అల్లు నన్ను కూడా చూడకుండా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు. నేను రంగమ్మని కావాలనుకుంటున్నా. ఈడుకో పంచాయతీ. ఇంటింటికి వెళ్ళి ఎంగిలి మెతుకులు అడుక్కునే ముష్టెదవా పొరకట్టకి పట్టుబట్టలు కావాలా? మీరే న్యాయం చెప్పండియ్యా. అనుకున్నాను, ఈడు మొత్తాబైనప్పుడే అనుకున్నాను ఏదో ఒక రోజు కొంప ముంచుతాడని. ఏవయ్యా పెద్ద మనుషులు, ఈకలించడానికి ఇక్కడికి వచ్చారా? ముందు అడుక్కునేవాడి ఊరు నుంచి తన్ని తగలేయండి, మీకు పుణ్యం ఉంటది. అతో నేనే ఒంటరిగా పోను, నాకు రంగమ్మని కట్టబెట్టు, ఇద్దరం కలిసే పోతాం. ఒక్క తొక్కు తక్కానంటే ఆడోళ్ళు డబ్బారి తెగించి కొట్టుకోవడం ఏమైనా బాగుందా? పెద్దోళ్ళు ఎవరన్నా చెప్పండి అయ్యా. మనం చెప్తే వింటారా? వయసు వచ్చిందన్న మాటే కానీ ఆవిడకైనా బుద్ధి ఉందా చూడు. ఏమా ఆడోళ్ళు ఎవడనే వెళ్ళి వాళ్ళు గొడవ ఆపొచ్చుగా. ఇప్పటి నుంచి దాన్ని మర్చిపోతానని ఒట్టేసి పొమ్మనండి. అవునవును, తల్లి చెప్పింది ఉన్నమాట. నీకు దానికి పొత్తు కుదరదు. అది నిజమే, ఒట్టేసి పోరా. ఏట్రా చూపు, దాన్ని మర్చిపోతానని ఒట్టేసి అంతలా పట్టుబడుతుంది. దీపం చూపెట్టండి. ఒరే ఆగరా, ఒట్టేసినట్టే పోండ్రా అందరూ. పాది పాట లేకపోతే సరే. ఇదిగో దళారి పిలుస్తున్నాడు, చేతి నిండా ఇస్తాడు.